హలో గైస్, వెల్కమ్ టు గెట్ జాబ్ స్కిల్ ట్రైనింగ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం అడిగిన ఒక కామెంట్కి ఆన్సర్గా మనం ఈ వీడియో అయితే చేస్తున్నాము. సో ఆ కామెంట్ ఏంటంటే హెక్సాడెసిమల్ అంటే డెసిమల్ నుంచి మనకి హెక్సాడెసిమల్లోకి ఏ విధంగా మనం కన్వర్ట్ చేయాలి అని అయితే వీడియో అయితే అడిగారు. ఈ కామెంట్ అనేది మనకి డెసిమల్ టు బైనరీ కన్వర్షన్కి సంబంధించినటువంటిది. సో మనం ముందుగా హెక్సాడెసిమల్ అంటే ఏంటి, అట్లాగే మనకి డెసిమల్ నుంచి మనం హెక్సాడెసిమల్కి ఎలా కన్వర్ట్ చేయాలి అనే విషయాలు అయితే ఈజీగా తెలుసుకుందాం. దీనికోసం నేను ఒక ఈజీగా చెప్తాను ఒకటి. ఇప్పుడు మనకి హెక్సాడెసిమల్లో ఏ విధంగా నెంబర్స్ ఉంటాయి అని అంటే 0 to 9 అనేది మనకి కామన్గానే ఉంటాయండి. 10 నుంచి మనకి ఏ, 11 నుంచి బి, 12 సి, అలా ఎఫ్ వరకు ఉంటాయన్నమాట. ఈ 12, 13, 14 అట్లా మనకి ఎఫ్ వరకు అయితే మనకు ఉంటాయి. ఇలా అయితే మనం అయితే ఇక్కడ చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని మనం ఏం చేద్దామంటే ఇవి ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటాయి కాబట్టి మనం వీటిని ఈ 15ని కూడా మనం ప్రీ డిఫైన్గా తీసుకుందాం. సో అది మనకు వచ్చే సింపులెస్ట్ మెథడ్. మీకు డైరెక్ట్గా ఎప్పుడైనా ఎగ్జామ్లో కనుక హెక్సాడెసిమల్ టు డెసిమల్ లేకపోతే డెసిమల్ టు హెక్సాడెసిమల్ కన్వర్షన్ ఇచ్చినప్పుడు మీరు డైరెక్ట్ కోడ్ ఇచ్చినా ఎలా ఇచ్చినా సరే మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక రకమైన సింపుల్ అనమాట. సో ఇక్కడ మీరు ఇవి యాడ్ చేస్తే కనుక మీకు సింపుల్గా అయితే అవుతుంది. ఇప్పుడు మనం అయితే దాని గురించి చూద్దాం. అయితే ఇంకా నెక్స్ట్ విషయం వచ్చేటప్పటికి ఇంకొక విషయం వచ్చేటప్పటికి మనకి ఈ హెక్సాడెసిమల్ అనేది మనం కన్వర్ట్ చేయాలి అనుకుంటే కనుక ఈ పైథాన్లో మనం అయితే ఇప్పుడు రాస్తున్నాము. డెసిమల్ ఇన్పుట్గా తీసుకుంటాము, హెక్సాడెసిమల్ని అవుట్పుట్గా చూపిస్తాం. ఇలా చూపించేటప్పుడు మనం రెండు విధాలుగా దీన్ని చేయొచ్చు. యాజ్ నేను ఎప్పుడు చెప్తున్నట్టే ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టే కూడా ఇక్కడ మనం రెండు విధాలుగా చేయవచ్చండి. ఒకటి ఏంటంటే మనకి డైరెక్ట్గా హెక్స్ అని ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉంటుంది. హెక్స్, దాని పేరు హెక్స్. ఎట్లాగైతే మనకి బైనరీకి సంబంధించింది బిన్ అని ఉందో, స్మాల్ బిఏ బిన్ అని ఉందో, అలాగే ఇక్కడ మనకి హెక్స్ అని ఉంటుందండి. ఇక్కడ మనకి ఈ విధంగా రెండు విధాలుగా చేయవచ్చు. హెక్స్ అని డెసిమల్గా మనం ఇలా కూడా మనం ఇక్కడ యూజ్ చేయవచ్చు అనమాట. ఇప్పుడు మనం అయితే రెండింటి విధాలు చూద్దాం. ఓకే, మీకు అయితే ఫస్ట్ హెక్సాడెసిమల్ గురించి అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు మనకి బైనరీ తీసుకున్నట్లయితే మనకి దాని బేస్ ఎంత, 2 ఈజ్ ది బేస్ ఆఫ్ బైనరీ. బైనరీ యొక్క బేస్ అనేది మనకి 2. సో అందుకని మనం ఇచ్చిన నెంబర్ని ఒక 10 అనే నెంబర్ ఉంటే దాన్ని మనం ఇలా 2తో మనం డివిజన్ చేస్తాం. 2 5 10 అండ్ ఇక్కడ రిమైండర్ వచ్చేప్పటికి 0 అండ్ మళ్ళీ 2 times 2 అండ్ రిమైండర్ వచ్చేప్పటికి 1 అండ్ 2 times 1 అండ్ రిమైండర్ వచ్చేప్పటికి 0. సో మనం ఇక్కడ నుంచి దీన్ని పైకి తీసుకుంటాం. ఇలా 1 0 1 0. మనం నార్మల్గా ఏమనుకుంటాం ఇక్కడ మనం ఈ 10 యొక్క బైనరీ ఫార్మాట్ ఇది. సో దాన్ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసాము, 2తో డివిజన్ చేసాం. అలాగే ఇక్కడ మనకి హెక్సాడెసిమల్ యొక్క బేస్ వాల్యూ ఎంత అంటే 16 అనమాట. సో మనం ఏం చేస్తాము, ఇక్కడ 2తో ఏ విధంగా అయితే డివిజన్ చేసామో అదే విధంగా మనం 16తో డివిజన్ చేయాలి. ఇక్కడ అంతే తేడా. సో దాంతో పాటుగా బైనరీ అనుకోండి అన్నీ కలిపి 0 1 0 అనే ఉన్నాయి కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదు. దాని రిమైండర్ 1 కానీ 0 కానీ వస్తుంది 2తో డివిజన్ చేస్తే. ఎందుకంటే 2 తోటి మనం ఆడ్ని డివిజన్ చేసామనుకోండి ఏమొస్తుంది, మనకి రిమైండర్ 1 వస్తుంది. ఈవెన్ డివిజన్ చేస్తే మనకి వచ్చేది రిమైండర్ అంతా 0. ఇక్కడ ఇది చూడండి, ఇదేంటి, ఇది ఆడ్. సో మనకి రిమైండర్ ఎంత 1. ఇదేంటి ఈవెన్. సో మనకి రిమైండర్ ఎంత 0. సో అట్లా సరిపోయింది. కానీ ఇక్కడ 16 వచ్చేటప్పటికి మనకి 9 వరకు మాత్రమే మనకు ఉంటాయి. 10 నుంచి మనకి ABCD మొదలవుతాయి. సో దానికోసమే మనం ఏం చేస్తున్నామంటే ప్రీ డిఫైన్డ్గా మనకి ఏవైతే 0 to 15 వరకు 16 వరకు ఉన్నాయో అంటే 0 to F వరకు, సో వాటిని మనం ముందుగానే ప్రీ డిఫైన్డ్గా అయితే తీసుకుంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడైతే ముందు అవి తీసుకుందాము. సో దీన్ని అయితే హెక్సాడెసిమల్ మన్ని ఈ విధంగా అయితే మనం అయితే యూజ్ చేసుకోబోతున్నాం. హెక్సాడెసిమల్ మనం ఈ విధంగా తీసుకోబోతున్నాం అనమాట. సో దానికి మనం ప్రోగ్రామ్ అయితే రాద్దాం. ముందుగా మనం ఏం చేయాలి అంటే డెసిమల్ని మనం యాక్సెప్ట్ చేయాలి ఇన్పుట్గా. సో అందుకని మనం DEC అని ఒకటి తీసుకుంటున్నాను. ఇన్పుట్గా యాక్సెప్ట్ చేయాలి కాబట్టి ఇది ఇంటీజర్ టైప్ కాబట్టి ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఓకే, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని తీసుకున్నానండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మన డెసిమల్ ఇన్పుట్గా తీసుకున్నాం అండ్ అవుట్పుట్ వేరియబుల్ వచ్చేటప్పటికి హెక్సా అనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్. అండ్ ఇందులో మనకి ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ఒకటి తీసుకుంటే ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ఏముంటుందని చెప్పాను, హెక్స్. సో మన హెక్స్ని DEC అని ఇందులో మనం ప్లేస్ చేసి హెక్సా అని కనుక మనం ప్రింట్ చేసినట్లయితే మనకి డైరెక్ట్గా మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ నేను వచ్చేటప్పటికి ఇన్పుట్గా 169 తీసుకుంటున్నాను. మనకు ఆన్సర్ వచ్చేటప్పటికి 0xA9. సో మన ఆన్సర్ వచ్చేటప్పటికి ఈ 0x అనేది ఏ విధంగా రిమూవ్ చేయాలి ఎక్స్ట్రా పార్ట్, ఎందుకంటే బైనరీలో మనకి 0B వస్తుంది. వాటిని ఏ విధంగా రిమూవ్ చేయాలి అవన్నీ కూడా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఇక్కడ మటుకు నేను జస్ట్ కన్వర్షన్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మన ఆన్సర్ వచ్చేప్పటికి A9. గుర్తుపెట్టుకోండి A9 అనమాట. సో మనం నార్మల్గా ఇప్పుడు చేసి చూద్దాము అసలు నార్మల్ మెథడ్లో. సో దానికోసం మనం డెసిమల్ ఇన్పుట్ కంపల్సరీ తీసుకోవాలి కాబట్టి మనం ఇక్కడ అలాగే ప్లేస్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ హెక్సాడెసిమల్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మన అవుట్పుట్ వేరియబుల్ వచ్చేప్పటికి హెక్సా. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి A9 అంటే A అంటే స్ట్రింగ్. సో అంటే మనకి ఈ హెక్సాడెసిమల్ అనేది స్ట్రింగ్ అనమాట. ఎందుకంటే మనం ఆల్ఫాబెట్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి స్ట్రింగ్. సో నేను దాని ఇన్పుట్ కోసం ఒక ఎంటీ స్ట్రింగ్ వేరియబుల్ నేను డిఫైన్ చేస్తున్నాను.
తర్వాత నేను ఈ ప్రీడిఫైన్డ్ చెప్పాను కదా, ఈ విధంగా నేను నోట్ ప్యాడ్లో అయితే రాశాను. సో ఈ ప్రీడిఫైన్డ్ ఏంటని చూద్దాం ఒకసారి. ఈ ప్రీడిఫైన్డ్ వచ్చేప్పటికి డిక్షనరీ టైప్లో ఉందండి. ఈ జీరోకి మనకి ఈ కీ వాల్యూ పేర్స్, డిక్షనరీ అంటే మీకు తెలుసు కదా, కీ వాల్యూ పేర్స్. ఇది కీ అయితే ఇది వాల్యూ, అంటే జీరోకి జీరో, అలాగా మనకి 9 వరకు 9లే వస్తాయి. 10 నుంచి 10కి బదులు ఏ, 11కి బి, 12కి సి, అట్లాగా 15 వరకు ఎఫ్ అనమాట. 0 to 15 అంటే టోటల్ ఎంత 16. సో బేస్ సరిపోయింది కదా. సో ఇది మనకి ఒక కన్వర్షన్ టేబుల్ లాంటి అనుకోండి, డిక్షనరీలో మనం వాడుతున్నామండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాము ముందు, ఓకే ఇది కన్వర్షన్ టేబుల్ ఎప్పుడు ఒకటే కాబట్టి మనం ముందుగానే తీసుకున్నాం. ఇది ఈజీ మెథడ్, నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డెసిమల్ వాల్యూ మనకి 0 ఆర్ 0 కంటే తక్కువ, అంటే 0 వచ్చినా ఓకే కానీ 0 కంటే తక్కువ రాకూడదు కదా. సో అందుకని మనం ముందు 0 కంటే ఎక్కువ అయ్యే ప్రతిసారి మనం ఈ లూప్ని రిపీట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ డిఈసి అనేది, ఈ డెసిమల్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0 ఉండాలండి. ఓకే, ఫస్ట్ పాయింట్. ఈ 0 ఉన్నట్లయితే, గ్రేటర్ దాన్ 0 ఉన్నట్లయితే మనం ఏం చేయాలి, మనం బైండ్ని గుర్తుపెట్టుకోండి, మనం వాల్యూని 2తో డివిజన్ చేసి దాని రిమైండర్ తీసుకుంటాం కదా, ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. అలాగే ఇక్కడ ఏం చేయాలి, 16తో డివిజన్ చేసి దాని రిమైండర్ తీసుకోవాలి కదా. సో అందుకని మనం ఏం చేస్తున్నామంటే రిమైండర్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఏదో ఒకటి తీసుకోండి మీ ఇష్టం. ఇప్పుడు మన దగ్గర ఉన్న డెసిమల్ని రిమైండర్ కావాలంటే మనం మాడ్యులస్ సింబల్ వేసుకోవాలి, దట్ ఈస్ పర్సంటేజ్. డెసిమల్ పర్సంటేజ్ 16, ఇది వచ్చేప్పటికి రిమైండర్ అండి. ఇప్పుడు మన 16 ఇప్పుడు 2తో మనం రిమైండర్ డివిజన్ చేస్తే కనుక ఒకసారి ఇక్కడ చూడండి, మనకి 2తో కనుక మనం డివిజన్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది అక్కడ. ఇప్పుడు ఇక్కడ ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం 10 ఉంది. 10ని మనం 2తో చేస్తే 2 5 10, 0 రిమైండర్. మళ్ళీ 2తో చేస్తే 1 రిమైండర్, అండ్ 2తో 1 టైం చేస్తే 0 రిమైండర్ కదా. అంటే ఇక్కడ ఏ రిమైండర్ వచ్చిందో దాన్ని మనం యూజ్ చేసుకుంటున్నాం కదా. 0 వచ్చినప్పుడు ఈ 0నే వాడుకుంటున్నాం, 1 వచ్చినప్పుడు 1 మాత్రమే వాడుకుంటున్నాం, మళ్ళీ ఇక్కడ 0 వచ్చినప్పుడు 0 మాత్రమే వాడుకుంటున్నాం కదా. కానీ ఇక్కడ అలా కాదు కదా, ఎందుకంటే ఇక్కడ 0 to 9 అయితే ఓకే, ఆ 9 కన్నా ఎక్కువ రిమైండర్ వచ్చింది అనుకోండి, మనకి ఏబిసిడి ఇవి రావాలి కదా. సో అందుకని మనం ఏం చేస్తున్నాము, ఈ వచ్చిన రిమైండర్ని ఇక్కడ మనం కీగా డిస్ప్లే చేసుకున్నాము. ప్రతి ఈ కీకి వాల్యూ ఏది కరస్పాండింగ్ ఉందో దాన్ని యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఒకవేళ 0కి మనకి 0నే, 1కి 1నే, 2కి 2ఏ, అలా ఒకవేళ ఇక్కడ 10 వచ్చింది అనుకోండి రిమైండర్, 10కి మనకి వాల్యూ ఎంత ఏ. సో ప్రతి 10కి బదులు మనం ఏని యూజ్ చేసుకుంటాం అనమాట ఈ డిక్షనరీ నుంచి. ఓకే, అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం అయితే ఇప్పుడు దానికి ప్రొసీడ్ అవుదాము. ఇక్కడ ముందు మనకైతే రిమైండర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ హెక్సాడెసిమల్ అంటే అవుట్పుట్ని తీసుకుంటాం. హెక్సా ఈక్వల్ టు కన్వర్షన్ టేబుల్ అనుకున్నాం కదా, సిటీ ఆఫ్ మనకి ఏది కావాలి, రిమైండర్ ఎంత, 0 వస్తే 0 వాడుకోవాలి, 1 వస్తే 1 వాడుకోవాలి, 2 వస్తే 2, అలాగే 10 వస్తే ఏ, 11 వస్తే బి వాడుకోవాలి. అంటే ఏంటి, ఈ సిటీ యొక్క ఇండెక్స్ వాల్యూ అనేది, అంటే ఇక్కడ కీ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. ఏ కీ వచ్చిందో దానికి సంబంధించిన వాల్యూ మనకి రావాలి కాబట్టి ఇక్కడ కీ అంటే ఏంటండి, రిమైండర్. సో మనకి సిటీ ఆఫ్ రిమైండర్, సిటీ ఆఫ్ రిమైండర్ అంటే మనకి వచ్చేది 0కి 0, 1కి 1 అట్లా. ఇప్పుడు రిమైండర్ కనుక మనకి 10 వస్తే దాని బదులు మనకి ఏ రావాలి. సో వచ్చి దేనికి యాడ్ అవ్వాలి, ఈ హెక్సా అనే స్ట్రింగ్కే యాడ్ అవ్వాలి. ఎందుకు, మనకి 1 అనే దానికి 1 మాత్రమే ఇస్తే మనకి హెక్సాడెసిమల్ వాల్యూ 1. ఒకవేళ మనకి 10 ఇస్తే మనకి ఏ. అలా కాకుండా ఇందాక మనం ఇచ్చినట్టు 169 ఇస్తే ఫస్ట్ దాన్ని 16తో డివిజన్ చేస్తే మనకు వచ్చేది 9 కదా. సో 9 అంటే కాబట్టి 9 అనేది ఇక్కడ వచ్చేస్తుందండి 9. సో ఇక్కడ 9 ప్లస్ ఎందుకు ఇక్కడ పెడుతున్నామంటే ఇది ఆల్రెడీ స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది. సో ఈ టోటల్ మొత్తం కూడా మనకి స్ట్రింగ్ అవుతుంది. సో నెంబర్స్ అండ్ ఆల్ఫాబెట్ స్ట్రింగ్లో కలపచ్చు కాబట్టి మనకి ఏం కాదు. ఓకే, మనకి ఎర్రర్ రాదు. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఈ రిమైండర్ నుంచి మనం అంటే ఈ రిమైండర్ని మనం కీగా వాడుకొని డిక్షనరీలో ఉన్న వాల్యూస్ని తెచ్చుకొని మళ్ళీ దాన్ని హెక్సాకే యాడ్ చేస్తున్నాం. ఇక్కడ ఇదైంది. ఇప్పుడు ఓకే, ప్రస్తుతానికి ఇప్పుడు ఏమైందంటే మనం 169 ఇన్పుట్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ 169 కనుక మనం ఇన్పుట్ తీసుకుంటే, ఓకే 169 మన ఇన్పుట్గా తీసుకున్నట్లయితే నేను 16తో డివిజన్ చేస్తారు. ఓకే, మనకి ఎంత వస్తుంది, 10 times 160 అయితే మనకి 9 రిమైండర్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ దీన్ని 16తో డివిజన్ చేయాలి కదా. సో ఇది మాత్రమే ఉంటుంది. ఇప్పుడు 10 ఇప్పుడు మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఇలా తీసుకోవాలి కాబట్టి ఇక్కడ 9 and 10 తీసుకోవాలి. 9 అంటే ఏంటి, మనకి 9ఏ, 10 అంటే ఎంత ఏ. సో మనకి ఇంతకు ఎంత వచ్చింది, ఇదే కదా మనకి రావాలి అవుట్పుట్. సో అది ఇప్పుడు ఈ రెండు ఇట్లా ఎందుకు మనం ప్లస్ చేసాం అర్థమైందా. ఈ 9 వాల్యూ అనేది డైరెక్ట్గా మనకి యాడ్ అవ్వాలి. అలాగే ఈ కన్వర్షన్ టేబుల్ నుంచి వచ్చిన ప్రతిదీ కూడా మనం ఈ టోటల్ హెక్సా అనే దానికి యాడ్ అవ్వాలి. ఇది ఎలాంటిదంటే మన ఇండివిజువల్ డిజిట్స్ యొక్క సమ్ చేస్తుంటే 189కి 1 + 8 + 9 చేస్తుంటే సమ్ = 0 తీసుకొని సమ్ ప్లస్ ఐ అని రాస్తాం కదా. సో అదే విధంగా మనం ఇక్కడ కూడా దానికే మళ్ళీ మనం యాడ్ చేస్తూ వస్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే మనం దీన్ని ప్రింట్ చేసుకుందాం. దాన్ని ప్రింట్ చేసుకునే ముందు మనం ఏం చేస్తాము, ఒక నెంబర్ తీసుకుంటే మనం బైనరీది ఇప్పుడు 2 మనం 10కి కనుక మనం రిమైండర్గా తీసుకున్నట్లయితే మనం చూడండి ఇక్కడ
2ని మనం 12తో డివిజన్ చేస్తున్నాం అనుకోండి. 2 6 12 కాబట్టి రిమైండర్ అంతా 0 కదా. ఇప్పుడు మనం మళ్ళీ 12ని తీసుకోవట్లా, ఈ 2తో డివిజన్ అయిపోయిన ఈ 6 ఏదైతే మన కోషెంట్ వస్తుందో ఆ కోషెంట్ని మళ్ళీ 2తో డివిజన్ చేస్తాం. అలాగే ఇక్కడ 16 మనం 160 ఎంతో తీసుకుంటున్నప్పుడు, లేదంటే ఒక 360 ఎంత తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది కదా, ఈ వాల్యూని మళ్ళీ 16తో డివిజన్ చేస్తాం. అంటే మనకి ప్రతిసారి డివిజన్ చేసినప్పుడు ఇక్కడ రిమైండర్ కావాలి, అలాగే ఇక్కడ ఉన్న మనకి కోషెంట్ కూడా కావాలి కదా. సో ఇప్పుడు కోషెంట్ కావాలి. కోషెంట్ ఎలా వస్తుంది? డైరెక్ట్గా డివిజన్ చేసేస్తే కోషెంట్ వస్తుంది కాబట్టి ముందు మనం డెసిమల్ని మనం డైరెక్ట్గా డివిజన్ చేద్దాం. దేంతో డివిజన్ చేద్దాం? 16తో. ఇలా డబల్ బై వేస్తే తెలుసు కదా, ఇంటీజర్ వాల్యూస్ మాత్రం వస్తాయి, ఫ్లోట్ వాల్యూస్ రావు. ఇక్కడ ఫ్లోట్ వాల్యూస్ అవసరం లేదు కాబట్టి డెసిమల్ ఈక్వల్ డెసిమల్ బై 16. ఇప్పుడు ఈ లూప్ కంటిన్యూ అయినప్పుడు ప్రతి వాల్యూ ఒకసారి 16తో డివిజన్ అయ్యి రిమైండర్ చెక్ చేసుకున్న రిమైండర్ యొక్క వాల్యూ ఏది ఉంటుందో అది హెక్సాకి యాడ్ అవుతూ వెళ్తుంది. అండ్ ఒక ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆ డెసిమల్ వాల్యూ ఏదైతే వచ్చిందో దాన్ని మళ్ళీ 16తో డివిజన్ చేస్తే కోషెంట్ వస్తుంది. మళ్ళీ కోషెంట్ని డెసిమల్ వాల్యూలో డిపెండ్ అయ్యి మళ్ళీ డెసిమల్ని 16తో డివిజన్ అవుతుంది. ఇట్లా మొత్తం లూప్ అయితే రిపీట్ అవుతుంది. ఇక్కడ మనం బయటకు వచ్చేసి ప్రింట్ హెక్సా చేస్తాం. ఓకే, ఇప్పుడు మన ఇన్పుట్ ఇందాక ఎంత ఇచ్చాం? 169 ఇస్తే మనకి ఎంత ఆన్సర్ అంటే A9. ఓకే, క్లియర్ కదా. ఇక్కడ 0x రావు ఎందుకంటే ఇన్బిల్ట్ కాదు కాబట్టి. అండ్ మనం ఇంకొక ఇన్పుట్ తీసుకుందాము, 698. మనకు వచ్చేటప్పటికి ఎంత అండి? ఇక్కడ 2BA. 698 మనం మారుద్దాం. 698 టు హెక్సాడెసిమల్. 698 టు హెక్సాడెసిమల్ మనం ఇక్కడ క్యాలిక్యులేటర్లో చూసినట్లయితే 2BA. మనకి ఆన్సర్ కూడా మనకి వచ్చింది ఏంటంటే 2BA. సో ఇది డెసిమల్ నుంచి హెక్సాడెసిమల్ యొక్క ప్రొసీజర్ అనమాట. సో మీరు అడిగిన కామెంట్కి అయితే ఇది ఆన్సర్. సో మీకు అదే అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఆక్టాల్ అయితే నేను ఇంకొక వీడియోలో చెప్తాను. అండ్ అర్థమైతే కనుక మీకు ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. అండ్ పైథాన్ సిరీస్ అయితే ఒకటి స్టార్ట్ చేస్తున్నాను. అంటే ఇది ఓన్లీ థియరిటికల్ పైథాన్ సిరీస్ కాదండి, ఇది ఏంటంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ పైథాన్ సిరీస్ అనుకోవద్దు. మనకి లాజిక్ బిల్డింగ్తో పాటు వచ్చేదనమాట. అంటే మీరు ఒక ప్రోగ్రామ్ కనుక రాయాలి అనుకుంటే మనకి ఏ విధమైన ఆలోచన ఉండాలి, మనకి ఏ విధమైన థింకింగ్ ఉంటే మనం ప్రోగ్రామ్స్ అనేవి అటెంప్ట్ చేయగలము. ఇప్పుడు ఇది రాసాను అనుకుంటే నాకు ఇది ఎలా తెలిసింది రాయాలంటే అని నేను ఒక రకంగా ఆలోచిస్తాను కదా, అది ఏ విధంగా ఆలోచిస్తాను అనేది, నేను ఎలా ఆలోచిస్తాను అనే దాని ఎక్స్పీరియన్స్ నుంచి మీకు అయితే నేను చెప్తాను. సో అదైతే మీకు కాన్సెప్ట్తో పాటు మీకు ఇది వస్తుంది. ఈ లాజిక్ బిల్డింగ్ మీకు మెయిన్. మీరు ఎక్కడికి వెళ్ళినా కాన్సెప్ట్ నేర్చుకుంటే మీ కోర్స్ అయిపోతుంది, కానీ మీకు ప్రోగ్రామ్లు విడిగా రాయమంటే రాదు. అది అందరిలోని కామన్ ప్రాబ్లం అది. సో దాన్ని ఓవర్కమ్ చేస్తూ మనం ఇక్కడ లాజిక్ బిల్డింగ్ విత్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ పైథాన్ క్లాసులు అయితే మనం చెప్పబోతున్నాము. సో మీరు ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక షేర్ చేయండి. మనం లైవా లేదంటే రికార్డెడా అనేది చేద్దాము. అండ్ ఈ వీక్లోనే సాటర్డే నుంచి మనం సండే నుంచి అయితే మనం స్టార్ట్ చేద్దాము. సో ఈ ఛానల్కి ట్యూన్ అవ్వండి. అండ్ ఇంకా మీకు రీసెంట్ జాబ్ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీరు కనుక చూసుకున్నట్లయితే ఓకే, లేదంటే కనుక వీడియోలు చూడండి. అలాగే మన ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అలాగే మాక్ ఇంటర్వ్యూస్ కావాలన్నా కింద మీరు ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, డిఎం చేయండి. జాబ్ ఆపర్చునిటీస్ కోసం కింద ఒక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, ఒక URL. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే అన్ని జాబ్ ఆపర్చునిటీస్ అదే పేజ్లో ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.